హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అవని అక్షయ తాళపత్ర గ్రంథాలు తీసుకొని సిద్ధేశ్వర స్వామి దగ్గర నుంచి ఇంటికి వస్తూ ఉంటారు. అమ్మా, స్వామీజీని కలవటం వల్ల ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందనుకున్నాము, కానీ ఎలాంటి పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అని అక్షయ అడుగుతూ ఉంటుంది. ఈ సమస్య గురించి ఎవరికి చెప్పకుండా మన మనసుల్లోనే ఉంచుకొని ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి అక్షయ. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు కుటుంబం కోసం ఎంతగానో పోరాడతావు, కుటుంబంలో అందరూ బాగుండాలని చూస్తావు. అలాంటి నిన్ను ఎందుకమ్మా నానమ్మ ఎప్పుడు అపార్థం చేసుకుంటుంది? నిహారిక పెద్దమ్మ చాలా తప్పుడు పనులు చేస్తుంది. అలాంటి నిహారిక పెద్దమ్మను నానమ్మ దగ్గరకు తీస్తుంది. నిన్ను మాత్రం ఎందుకమ్మా ద్వేషిస్తుంది అని అక్షయ అడుగుతూ ఉంటుంది. ఆ నిహారిక దొంగ జాతకంతో ఇంట్లో అడుగుపెట్టి కుళ్ళు కుతంత్రాలు కుట్రలతో ముక్కు పుడకను సొంతం చేసుకోవాలనుకుంది. తన ఆటలు సాగకుండా నేను అడ్డుకుంటున్నాను కదమ్మా. అందుకే మీ నానమ్మకు నా గురించి ఉన్నవి లేనివి చెప్పి మీ నానమ్మ మనసుని మార్చాలని చూస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మరి అలాంటి వారిని అమ్మవారు శిక్షించదమ్మా అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడుతుంది. శిక్ష అనుభవించే రోజు దగ్గరలోనే ఉందమ్మా అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు వేదవతి వాళ్ళు మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మాయ అదే సమయంలో వేదవతి దగ్గరికి కోయదర్ను తీసుకొని వస్తుంది. నమస్కారం ఆంటీ గారు అని మాయ చెప్తూ ఉంటుంది. వేదవతి ఏం మాట్లాడకుండా మొహాన్ని పక్కకు తిప్పుకుంటుంది. ఆంటీ గారు, మీరు నాపై కోపంగా ఉన్నట్టున్నారు. అందుకే నేను నమస్కారం చెప్పినా కూడా నా మొహం వైపు చూడట్లేదు. కానీ నేను ఎప్పుడు మీ కుటుంబం గురించి మీ క్షేమం గురించే ఆలోచిస్తాను ఆంటీ గారు. ఇప్పుడు కూడా మీకు గౌరవం దక్కాలని, మీ కుటుంబానికి మంచి జరగాలని కోయదర్ను తీసుకొచ్చాను అని మాయ చెప్తూ ఉంటుంది. కోయిదర్ని తీసుకొచ్చావా? ఎందుకు మాయా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఆంటీ గారు క్షేమంగా ఉండాలని, అక్షయ్కు దక్కుతున్న గౌరవం ఆంటీ గారికి దక్కాలని కోయిదర్ను తీసుకొచ్చాను అని మాయ చెప్తూ ఉంటుంది. మా అత్తయ్య గురించి నువ్వెంత బాగా ఆలోచిస్తున్నావు మాయా అని చెప్పి నిహారిక అంటుంది. కోయిదొర నాకు గౌరవం దక్కేలా ఎలా చేస్తాడు? ఆ మాయ మాటలను మీరు నమ్మకండి అని చెప్పి వేదవతి అంటుంది. ఆంటీ గారు, ముక్కు పుడక అమ్మవారు అవని అక్షయల దగ్గర ఉండటం వల్లే కదా వాళ్ళకి పల్లెటూరులో ఉన్న ప్రజలందరూ కూడా అంత గౌరవం ఇచ్చింది. అదే ముక్కు పుడక అమ్మవారు మీ దగ్గరికి చేరితే ఆ గౌరవం మీకే దక్కుతుంది కదా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అవునత్తయ్య, మాయ చెప్పింది నిజమే అని నిహారిక అంటూ ఉంటుంది. ఈ కోయదొర ముక్కు పుడక అమ్మవారు నా దగ్గరికి వచ్చేలా చేస్తాడా అని వేదవతి అంటుంది. తప్పకుండా చేస్తాడా ఆంటీ గారు అని చెప్పి మాయ అంటుంది. కుర్రో కుర్రు కొండదేవర పలుకు, జరిగింది జరిగినట్టు చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను అని కోయదొర అంటూ ఉంటాడు. అప్పుడు మీ కుటుంబ సమస్యలన్నీ కూడా నేను కోయదొరకి చెప్పాను ఆంటీ గారు అని మాయ అంటుంది. చెప్పు, నా కుటుంబంలో సమస్యలు పోవాలంటే ఏం చేయాలి అని వేదవతి కోయదొరని అడుగుతూ ఉంటుంది. అమ్మగారు, ఈ అంతరం తీసుకెళ్ళి మీ మనవరాలు అక్షయ్కు కట్టండి. అక్షయ ముక్కు పుడకను ధరించి నా దగ్గరకు వస్తుంది. అప్పుడు అక్షయ నేను చెప్పినట్టుగా వింటుంది, నేను చెప్పినట్టుగా చేస్తుంది. ఆ సమయంలో ముక్కు పుడకకు మంత్రం వేసి మీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఆ తర్వాత అమ్మవారు కూడా తనంతట తానే మీ దగ్గరికి వస్తుంది అమ్మగారు అని చెప్పి కోయదొర చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పేది నమ్మొచ్చా అని వేదవతి అంటుంది. అమ్మగారు, కోయోలం అమ్మగారు, మేము అబద్ధాలు చెప్పము అని కోయదొర అంటూ ఉంటాడు. అత్తయ్య, ఆ తాయెత్తు తీసుకోండి. అక్షయ్కు ఎవరు చూడని సమయంలో ఆ తాయెత్తును కడదాము. తాయెత్తు కట్టిన అక్షయ ఖచ్చితంగా ఈ కోయదొర చెప్పినట్టుగా కోయదొర ఆధీనంలో ముక్కు పుడకను ధరించి కోయదొర దగ్గరకు వస్తుంది. కోయదొర అప్పుడు ముక్కు పుడకను మనకి అప్పచెప్తాడు అత్తయ్య అని నిహారిక అంటూ ఉంటుంది. సరే, ఇలా ఇవ్వు అని చెప్పి వేదవతి అంటుంది. కోయదొర తాయెత్తును వేదవతికి ఇస్తాడు. ఇక వేదవతి తాయెత్తు తీసుకొని ఈ తాయెత్తును ఎలాగైనా అక్షయ్కు కడతాను, ముక్కు పుడక నా దగ్గరకు వచ్చేలా నువ్వే చెయ్యాలి కోయదొర అని వేదవతి అంటుంది. నేను చూసుకుంటాను అమ్మగారు, మీరు బయలుదేరండి అని చెప్పి కోయదొర అంటాడు. ఇక రాని హరిక వెళ్దాం అని వేదవతి నిహారిక వసంతను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోయదొర,
ఆ వేదవతికి ఎట్టి పరిస్థితిలో అనుమానం రాకూడదు. ఆ వేదవతి ఖచ్చితంగా ఆ అక్షయ్కు ఈ తాయెత్తు కడుతుంది. తాయెత్తు కట్టిన మరుక్షణమే ఆ అక్షయ నీ ఆధీనంలోకి వస్తుందని చెప్పావు కదా. అక్షయ ముక్కు పుడకను ధరించేలా నువ్వే చెయ్యాలి. ఆ ముక్కు పుడకను ఎలాగైనా సరే నాకు అందించాలి కోయదొర. నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని ఇస్తాను. నీకు కావాలంటే కోట్లు ఇవ్వటానికి కూడా నేను వెనకాడను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. కోనా, నీవు బెంగ పెట్టుకోకు. ముక్కు పుడకను నీ చేతికి అందించే బాధ్యత నాది అని కోయదొర చెప్తూ ఉంటాడు. సరే కోయదొర, ఇక నేను బయలుదేరతాను అని మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అక్షయ్ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉండగా వేదవతి అక్షయ్ను చూస్తుంది. అక్షయ అని అక్షయ్ దగ్గరకు వెళ్తుంది. నానమ్మ ఇంత ప్రేమగా పిలిచిందేంటి? నానమ్మకు పల్లెటూరులో ఉన్నప్పుడు నా పైన కోపం ఉన్నట్టు అనిపించేది. కానీ సిటీకి వచ్చాక నానమ్మ నన్ను ప్రేమగా పిలిచిందంటే నానమ్మకు నా పైన కోపం పోయిందా అని అక్షయ్ ఆలోచిస్తూ ఏంటి నానమ్మ అని వేదవతిని అడుగుతూ ఉంటుంది. ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నానమ్మ ఇక్కడికే, ఎక్కడికి లేదు, ఆడుకోవడానికి బయటకు వచ్చాను అంతే అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అమ్మ అక్షయ, నీకు ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో, ఒక్క నిమిషం ఆగమ్మా, నీకు తాయెత్తు కడతాను అని వేదవతి అంటుంది. నానమ్మ ఇదంతా నిజంగా నా పైన ప్రేమేనా అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది. నువ్వు నా వారసురాలివి. రాబోయే రోజుల్లో నా వారసత్వాన్ని అందుకోబోయేది నువ్వే. నా ఆచార సాంప్రదాయాలను పునికి పుచ్చుకొని నా పల్లెటూరిని ముందుకు నడపగలిగేది నువ్వే అక్షయ. పల్లెటూరులో ప్రజలందరూ నాకు గౌరవం ఇవ్వకుండా నీకు గౌరవం ఇస్తున్నారని నేను కోప్పడ్డాను, కాదనట్లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు గౌరవం దక్కట్లేదు, నాకు గౌరవం దక్కట్లేదు. ఎవరి జీవితాలు వారివి. అలాంటప్పుడు నీ పైన నాకెందుకు కోపం ఉంటుంది అక్షయ అని చెప్పి వేదవతి అంటుంది. నానమ్మ నువ్వు ఎప్పుడు ఇలానే ఉండు నానమ్మ, మేము చాలా హ్యాపీగా ఉంటాము అని చెప్పి అక్షయ్ అంటుంది. ఇక నేను ఎప్పటికీ ఇలానే ఉంటాను బంగారు తల్లి అని చెప్పి వేదవతి అక్షయ్కు తాయెత్తు కడుతూ ఉంటుంది. ఈ విషయం అమ్మకు చెప్తే అమ్మ చాలా సంతోషపడుతుంది అని చెప్పి అక్షయ వేదవతితో చెప్తూ ఉంటుంది. అమ్మ అక్షయ, నేను తాయెత్తు కట్టానని మీ అమ్మకు చెప్పకు. మీ అమ్మకు ఎక్కడి లేని అనుమానం, తాయెత్తు ఎందుకు కట్టానోనని నన్ను విమర్శిస్తుంది, నాతో గొడవ పెట్టుకుంటుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది. సరే నానమ్మ, ఈ విషయం నాకు నీకు మధ్యలోనే ఉంటుంది, మా మంచి నానమ్మ అని అక్షయ్ అంటుంది. నేను నీ పైన ప్రేమతో ఆ తాయెత్తుని కట్టా అనుకుంటున్నావానే, ముక్కు పుడక నా దగ్గరికి రప్పించుకోవడం కోసం తాయెత్తును కట్టాను అని చెప్పి వేదవతి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక రాత్రి అవుతుంది. అక్షయ పడుకుంటుంది. తాయెత్తు కట్టిన తరువాత కోయదొర ఆధీనంలోకి అక్షయ వెళ్తుంది. అక్షయ, నేను చెప్తుంది నీకు వినిపిస్తుందా అని కోయదొర అడుగుతూ ఉంటాడు. వినిపిస్తుంది అని అక్షయ అంటుంది. వెళ్ళి అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడకను నీ ముక్కుకి ధరించు అక్షయ అని కోయదొర అంటాడు. ఇక అక్షయ అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. అమ్మవారి విగ్రహం ముందు ఉన్న ముక్కు పుడకను తీసుకొని తన ముక్కుకు పెట్టుకుంటుంది. ముక్కు పుడకను పెట్టుకున్న అక్షయను ఇక అలాగే డోర్ ఓపెన్ చేసుకొని బయటికి రా అక్షయ అని కోయదొర చెప్తూ ఉంటే ఇక అక్షయ కోయదొర ఆధీనంలో ఉండి కోయదొర చెప్పిన విధంగా ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇక ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. సాక్షాత్తు ఆ అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. వేదవతి అక్షయ్ను బయట నుంచొని చూస్తూ ఉంటుంది. ఆ కోయదొర చెప్పినట్టు అక్షయ్ ముక్కు పుడక ధరించి కోయదొర దగ్గరకు వెళ్తుంది. అక్షయ్ను ఫాలో అవుతూ వెళ్తాను అని వేదవతి తనలో తాను అనుకొని అక్షయ్ను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇక ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. అమ్మవారు ప్రత్యక్షమై ఒక మెరుపును వేదవతి దగ్గరకు పంపిస్తుంది. ఇక వేదవతి ఒంటి నిండా మంటలు అంటుకుంటాయి. గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అక్షయ ఆ మంటలను చూసి కోయదొర ఆధీనంలో నుంచి బయటకు వస్తుంది. వేదవతి దగ్గరకు వెళ్ళి నానమ్మ నానమ్మ అని పిలుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.